22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉధృతంగా చెలరేగిన ఘర్షణలకు తెరపడేలా ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. భారత ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించగా ఆ ప్రకటన ఆన్లైన్ లో విస్తృత చర్చకు దారితీసింది. భారత్ దూకుడు కొనసాగించి పాకిస్తాన్ పై విజయం సాధించాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతుండగా కాల్పుల విరమణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. యుద్ధాన్ని నివారించడమే ముఖ్యమని కొందరు నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు దీన్ని వెనుకంజగా విమర్శించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే భారత్ ఒప్పందానికి అంగీకరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ ప్రధాని మోదీపై నెటిజన్లు విమర్శలు గుప్పించగా ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయామని కొందరు పేర్కొన్నారు. పాకిస్తాన్ ను ఆక్రమించి గుణపాఠం చెప్పాల్సిందని పునఃఘటనలు నివారించే హామీ ఉందా అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొన్ని వర్గాలు ఈ ఒప్పందాన్ని శాంతికి ఒక మెట్టని భావిస్తూ స్వాగతించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.